దేవుడు కనికరిస్తాడు, దేవుడు కృపనిస్తాడు, దేవుడు తప్పకుండా నిన్ను నిలబెట్టి ఆశీర్వదిస్తాడు, వాడుకుంటాడు అని దారి తప్పిన వారిని సైతం తిరిగి దారిలోనే తీసుకొచ్చి దేవుని మార్గంలో నడిపించేటువంటి మాటని దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుందాం. మూడవది, కల్పితపు మాటలు, నిందల మాటలు, చెప్పుడు మాటలు మన నోట దరిద్రం ఉండకుండా జాగ్రత్త పడాలి. కొంతమందికి చెప్పుడు మాటలు వినటం ఇష్టం, కొంతమందికి దరిద్రపు మాటలన్నీ కల్పించి, నిందల మాటలు కల్పించి చెప్పుడు మాటలు చెప్పటం ఇష్టం. క్రైస్తవుడిగా ఉన్నటువంటి వాడికి, స్త్రీకైనా పురుషుడికైనా, క్రీస్తు బిడ్డకి చెప్పుడు మాటలు తగవు. ఒకవేళ వాళ్ళు వీళ్ళు ఏంది నా గురించి ఏందో ఫలానోళ్ళు ఇలా అన్నారంటగా, నీకు తెలిసిందంటగా, నీ ముందేనంటగా, ఏం సంగతి అంటే చిలువలు పలువలు కావించి చెప్పకూడదు. చెప్పుడు మాటలు చెప్పేటువంటి దరిద్రపు నోరు మనది, అవి ఉండకుండా జాగ్రత్త పడాలి.